ఎట్టుకొండప్ప వాళ్ళు ముగ్గురు ఈ ఊరికి ఒక ఆయన తెలుసు. ఇలా నాయన మీ చిన్ని అయినా ఇంకో అయిప వాళ్ళ స్టోరీ నాకు తెలుసు. కాదు ఇప్పుడు ఎత్తుకొండపు వాళ్ళ ఆయన పేరు వన్నూరప్ప అంట, పెద్ద ఉన్నూరప్ప అంట. మరి పెద్దన్నూరు సంగతి ఏంటి? పెద్దన్నూరు మనవరాళ్ళు మీరు. ఇప్పుడు మన ఏముంది ఓబులప్ప 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 వాళ్ళ నాయన సంగతి చెప్పు. పెద్ద తుట్కాయప కాదు, ఇప్పుడు పెద్ద తుట్కాయ పైన ఏమైంది? మా నాయన మా పెద్దయ్య ఆయనకు పుట్టిండే మల్లమ్మ నల్లమ్మ మమ్మయ్య మమ్మయ్య అమ్మయ్య మిమ్మయ్య అమ్మయ్య వాళ్ళ మేనత్త మమ్మయ్య. వీళ్ళు చేసే ముందే ఎగటప్ప ఎగటప్ప అంటే నీకు సంబంధం లేదా? వ్యాపారం చేస్తాను నర్సీ చూస్తూ వాళ్ళ నాయన అంతా చర్మాల వ్యాపారం చేస్తుంటే నీకు కొడుకు బిడ్డ కదడా, నా బిడ్డ నాకి ఎంతప్ప నాయన కాదు నాన్న. ఓ నాన్న, ఇప్పుడు పెద్ద తుట్కాయపో వాళ్ళ బ్రదర్స్ ఎంతమంది? ఇద్దరు తుట్కాయ పెద్ద తుట్కాయ లింగమయ్య బిడ్డని జిల్లా చిన్న తుట్కాయ బిడ్డ. అవునా? ఇప్పుడు పెద్ద తుట్కాయప కొడుకు ఓబులప్ప, ముగ్గురు పుల్లమ్మ నలుగురు ఆడంతో నలుగురు. ఓబులప్ప ఓలప్ప ఓలప్ప ఎరిగిలప్ప పుల్లమ్మ పుల్లమ్మ మారెప్ప మారెప్ప ఈడ రేకలకుంట ఆయమ్మ పుట్టినాడు మారెప్ప. మనకి సత్యం నీళ్ళ మునిగేకి రేకలకుంటలో కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు? మారెప్పనే. భూమి అడుగుతాడని వాళ్ళ తల్లిదండ్రులు వేసుకున్నాడు పిలిచినాడు అన్న పోయింది. ఎవరు? ఎరిగిలప్ప మారెప్ప మనం మొదటి కూర్చుండేది ఆడ. ఎట్లంటే మన బంధువులు మన రక్తసంబంధం. ఒకడేమని వాడు రాకుండాడే ఎవరు మొదటి కూర్చున్నాడు అని ఏరేవాడిని వాడు మొదటోడు వాడిని మాట్లాడిద్దాడు. మొదటోడు నువ్వెవరు పక్కన కూర్చోకపోని మొదటోడు మొదట కూర్చుంటాడు. పీడి దగ్గర మొదట కూర్చుంటాడు వాడు. అంటే మొదటి కూర్చోగలరు కాదన్నా. ఇప్పుడు వీళ్ళు మోడల్ నామదారులా? ఎవరు అంత మన నామదారులే. పుల్లమ్మలు నామదారులే, ఈ చిన్న నామదారు అంతా నామదారులు. మోడల్ కదా. ఎవరు మోడల్ అబ్బాయి ఇచ్చినారు. ఎవరిని? పెద్దకాయ బిడ్డను ఇల్లబోయే ఇచ్చిండే. మోడల్ ఎంతప్పకి ఇచ్చినారు? మోడల్ వెంకటప్ప మళ్ళా మోడల్లోనా తమ్ముడికి ఇచ్చుకుంది. తమ్ముడికి ఇచ్చుకుంది. అర్థమైంది. తమ్ముడికి ఇచ్చుకొని తమ్ముడు అకస్మానంగా ఖత్తర్లో వచ్చి చచ్చిపోయాను. కాదు, ఇప్పుడు నల్లమ్మ ఓబులప్ప వాళ్ళంటే ఆయన పోయినలే. అవునులే. చెల్లెలా అక్కనా? ఎవరికి? ఈ నల్లమ్మ ఓబులప్ప అక్కయ్యే. వాళ్ళ అక్కయ్య కూతురు తమ్ముడికి ఇచ్చుకున్నమ్మ. బంధువులేరా? చర్మాల వ్యాపారం చేస్తానంట. రూపాయలన్నీ తెచ్చి రూపాయలన్నీ తెచ్చి బిడ్డకు నల్లమ్మ పోతానంట. నల్లమ్మ పెట్టిండంటరా బొగ్గులే ఇంట్లో రాయి తీసి చెప్పింది ఇట్లా పెట్టిన రాయి సరి పీకి దాంట్లో ఇంతలో మరవలో పోసి ఎండుకు పైన పోసి అట్లా మెత్తేసిందంట. ఎవరికి తెలియకుండా కొడుకు కానీ బిడ్డలు కానీ ఎవరికి తెలియదు. ఆ ఇల్లు పీకి అప్పుడు కుండ చూస్తే బొగ్గులైనాయి కుండలో. అవునా?
ఇంటికి చెప్తాను ఏమవునా చూసిందే లేదా కొండ సంగతి తెలుసా? తెలియదు. అవయ్యా నల్లమ్మవా? అయ్యో ఈ పాపకి తెలియదు తెలియదు బాగా తెలియదు. అంత సీన్ లేదు ఈ పాపకి. అయ్యి వీళ్ళక్క ఆయన ఇల్లు పాతింటి పీకినప్పుడు బాగా పీకితే గుడిలో దాపెట్టిందని అన్నారు. ఇంత గుండెలో ఇంటికి పైకి పోసి మూతేసి అట్లా పెట్టేసింది అది. అయ్యో ఇల్లు పీకినప్పుడు మీరు ఆయన అప్పుడు నేను బొగ్గులే ఉండే ఎవరు కొడుకుని చెప్పదా బిడ్డ కాదు ఏంటి అవి నాణ్యాల 8 రూపాయలు అవి బొగ్గులు మన రూపాయలు మాత్రం ఎవరికి ప్రాప్తం ఉంటే రూపాయలు ఇస్తాయి. వీళ్ళ వాడు వెంకటేష్ గాడే అంత పిల్లోడు. నన్ను నాకు గుర్తొచ్చి నేను పోతాను అమ్మాయి చేసి తొలగిపోయేటప్పుడు కొట్టము ఈ సైడ్ కొట్టము చూడు కొట్టంలో వేసి ముస్లాం ముస్లాం బాగా ఆడతాడా కొట్టంలో వేసిండ్రి. అప్పుడు ఈ వెంకటేష్ గాడు అంత సన్న పిల్లోడు. వాళ్ళు అట్లప్పుడు వాళ్ళకి ఏం తెలుసు వీళ్ళకి తెలుసు వీళ్ళు అట్లయ్యా సన్న పాప నిన్న కూడా తెలుసు. నిన్న సన్న పిల్లోడు నన్ను నేను ఇంత పిల్లోని నేను అంత పిల్లోని మా చేసి వాళ్ళ నాయన్ని చూసే పోతాడు పుట్టింటికి. నన్ను పిలుచుకొని పోతాడా నన్ను ఎత్తుకొని వెంకటప్ప తాతాను నీ చేసేప్పా నన్ను పట్టుకొని కాళ్ళ కాటి నుంచి పై వరకు నువ్వు చూడలేదు పరాక్రమంతుడమ్మా ఇట్లా పిలిచికి కొండాపురం నుండి ఒట్ల ముట్ట ఎత్తుకొస్తే కొండాపురం నుండి చేతు జంపు ఇంత జంపు ఏమమ్మా కొడుకు అని ఇట్లా పిలుచుకొని దాన్ని మొత్తం పై అంతా పిసికి మగం అంతా పిసికి ఏ కన్ను లేవా? కనిపించలేదు ముస్లాంకే ఉంది. నేను పిల్లాడు కాదు ముసినాడు కాదు అదేందో నానా ఒట్ల మూట ఎట్టుకొస్తే ఒట్ల మూట కొండాపురం పోయి కొండాపురం ఉద్యోగం చేస్తాడు రైతుల దగ్గర. ఒట్ల మూట బియ్యం చేసుకొని ఇది ఆరి రుంపి సంఖ్య చేసుకొని ఒకటే వస్తాడు. అత్త రైతులు గోగాకుండా ఇంత మోసుకొచ్చేది. అమ్మాయి ఏం చెప్తానంటే ఇంత గోగాకు వచ్చేసేది తౌడుగా నీళ్ళు దంచుతాను కదా రోడ్లో ఆ తౌడు ఏంటి గోగాకు మిరపకాయలు వేసి జరుగుతుంటే ఎట్లుంటాడు. నేను చూసినప్పుడు చూపు లేదు. అవునా? ఎవరైనా మాట్లాడించకపోతే ఇట్లా తగ్గుతాడా? నాగేశ్వరరావు అంటాడు నన్నే. నేను పిల్లలప్పుడే వాళ్ళు దర్శనాడు మీకు ఎట్లా ఉంటుంది? లేదు నాకు చూపు లేదు అప్పుడు. నేను పిల్లలప్పుడే ఈ నెక్క దమ్మపుత్రుడు దగ్గర వచ్చిన దుర్గముడు ఈ నెక్క అయినా చెట్టు కొట్టారు మిద్ది మీదకి ఎక్కి టీ పోయి అన్నం పెట్టా అంటాను కానీ వచ్చినవా బాగా నువ్వు ఆడుకోవాలంటావు అంటే అవన్నీ మా చేసి మాత్రం పొలే అపేయంగా చెప్తాడా మా ఇటు ఇక్కడ చూస్తా అంటాడు కదా మా వస్తావమ్మా వచ్చినాడా అని మంచం మీదే ఉండరా నడచలేడు ముసిందే తిట్టి మరవలో పువ్వు పెట్టుకొచ్చి వచ్చేది మరవలో మూడు పెట్టి నువ్వు మరవ నల్లమ్మ వదిలి అట్లా ఇచ్చి వదిలేదు వదిలి ఇస్తాను. ఏమా బాగున్నామ్మా అంటే బాగున్నానమ్మా నాయన ఏంటంటే 2 నాడు లోపల ఉన్నాడు పోమా నాయన అనేది ముసలాయమ్మ. అంటే అప్పుడు చక్రాయప్ప నేను చదువుకుంటే పోతాను దానికి బల్లే పోతుంటే నేను తినే పూలేదు ఏం చేయాల బల్లే పోతే పాలు పోతారు పాలు ఇట్లా గ్లాసు పోతారు పోయి తాగి ఎండాలు ఉంటారు పాలు పడిపడి ఇంటికాడ అయితే ఒత్తిపెట్టి రాసి ఉంటే జొన్న సరికి లేవు తినే బువ్వ ఆ కాలం కష్టకాలము నేను ఆ బావుల కాడికి అడిగికి ఏదో పని చేసి ఇచ్చి భూ పెట్టుకొని తిని సాయంత్రం వచ్చాను అట్లా
సాయంత్రం వస్తే ఏమంటారు రానీడు. రాని ఇది చూసింది ఇది పెట్టుకుంది దొరుకుతా ఈ ఆడు ఆడు మాటలు ఊరికి నాకు ఏ కొండ మళ్ళీ మాటలు కాదు. నీకు ఎవరు చెప్పిండే మాజేది చెప్పింది. నాగమ్మ కదా మాజేది మీ జేబు చూసిందా మీదే జాగ్రత్త మాజేది మా నాయన రేపు పొద్దున ఎవరు నువ్వు అంటే మా నాన్న మా తాత మా జేజబ్బా అంతా చెప్పాలి కదా తెలుసుకోండి. అన్ని తరాలు అడుగుతారు. ఎవరు సంబంధం రొట్టిపల్లి అంటే రొట్టిపల్లి ఎవరు సంబంధం అంటారు చెప్తావు ఏమన్నా మరి దించెత్తుకుని రాలా మీరు తిరగమైతే ఉంటే సిద్ధరామం వచ్చింది. ఓ రెడ్డిపల్లి పాలపాడు ఉంటే సంబంధాలు 5 మంది వచ్చినారు. ఎవరికి ఎక్కువ. అన్నకా ఆ. అప్పుడే మీరు డిమాండ్ ఆ ఊరు ఎక్కడ ఏం సంబంధము ఏ ఊర్లో భాగం లేదా అన్నీ అడుగుతారు ఎక్కడ భాగం. పుట్టినారు ఇప్పుడు అడగలేదు. అన్ని గెలికినారు. ఏర్లో కుప్ప భాగం ఇట్లాంటివన్నీ అడుగుతాను. ఆ. బాగుంటేనే బండి మీద బాగుంటే పిల్లల నుంచి నా కాలం అదే బండ మీద భాగం అంటే బాగా రేట్లో అంటే బండ మీద భాగం బాగుంటే ఏదో చచ్చిపోయే పశువులన్నీ ఎత్తుకొచ్చుకొని బాగా బాగా మాది వేసుకుంటారు పెద్ద భాగం. కోసి భాగాలు ఎత్తారు. ఆ ఊర్లో ఎంతమంది ఉంటే అందరికి భాగం. మళ్ళా ఒక భాగంలో ఎన్ని భాగాలు అవుతాయో రాజిచ్చినారు. చక్కెర పళ్ళునికి ఇస్తారు. బాగులు రాజిచ్చినారు. రాసిచ్చామప్ప ఈ పండాతులు బాగా మీదే నీకే పండాతులము ఆయన దగ్గర వచ్చాన దగ్గర ఉంచాడు పేపర్. వచ్చాన దగ్గర పెట్టిపోయింది ఆయన చిరుమల పండమ్మ. అవునా? ఆ. ఆ బుద్ధి ఏమడిగిందంటే తల్లిదండ్రులు నల్లమ్మను ఎన్నడప్పుడు ఏమడిగిందంటే ఓయకైతే నాకు బండి మీద భాగము రాసి అంటే సర్లేమ్మని రాపించుకుంటున్నాను 2 ఎకరాలు చేను. నీకు ఆడొస్తుంది కాదు దానికి ఏమన్నా ఉంటుందా ఆధారం? పేపర్ రాసిచ్చినారు. అది ఏమిటి ఉపయోగపడుతుంది ఎట్లా మాట్లాడేదానికి మాట్లాడేదానికి పండాపురం బాగులేదా బాగుం లేదా అని అనే తాటి ఉంటుంది అది లాభం ఏం కరెక్ట్ పండాపురం బాగుంది వచ్చాయన దగ్గర పెట్టుకుంది అదే ఇమ్మంటే ఇస్తాడే చిన్న అనింది. ఆ బుద్ధు ఇల్లు రాసిచ్చే రోజు రాపించింది అవయ్యారు తాత బుద్ధులు రాసిచ్చినారు బండి మీద బాగా రాసిచ్చినారు అంత మమ్మయితో రాసి అది వాళ్ళు కూరాకు చచ్చిపోయింది ఎత్తుకొచ్చింది మేము తినం కాబట్టి ఎత్తుకోము మీరు వాళ్ళే తెచ్చిస్తాండి తెచ్చిస్తాను మా బుద్ధు మీ మీరు భాగం మీ భాగం బట్ట అని తెలియదు. మీకెట్లా తెలుసు అమరావతి బాగా తెలుసు రాసిచ్చింది ఆటకే రాసి ఆటకు వస్తుందంటున్నావే ఆటకి ఎట్లా వస్తుంది? ఏంటికి రాదు మా కొండమ్మకు రాసిచ్చిన అందరికి సంబంధమే మరి నీకు అది ఇంకొక ఆడ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి వాడికి ఎంత రాసిన పెళ్లి చేసుకున్నావు. దగ్గరగా ఉన్నారన్నమాట కొట్లాడే కావాలని కొట్లాడకి దగ్గరగా ఉన్నారు. కొండమ్మదే నువ్వు ఎవరన్నా అడిగితే నీకు బాగా మేడుంది నీకు నీ మొదటి కంటే సిద్ధాపురంలో ఉంది అనాల సిద్ధాపురంలో బండి మీద భాగము ఇప్పుడు అన్న ఇప్పుడు ఇది నామాల దాంట్లో నాయ ఎక్కడవుతారు అట్లా యాడ ఎక్కడ అవన్నీ అడిగింది అడిగింటే అవన్నీ చెప్తుంటే వాడి నర్సమ్మ వచ్చింది అభిమానికి వచ్చింది కాదన్నా నామాలలో ఎన్నో తరం నీది మళ్ళా వాళ్ళ అమ్మాయి సచ్చి ఎక్కడుందో పొద్దు తలుచుకుంటారు. 3వ తరగతి పోయింది 2వ తరగతి మేము పోతే వాళ్ళ ఇంటి నీది నీ సంగతి చెప్పు ఎట్లా మీరు కళ్ళ పెద్ద తుడికాయప్ప ఓబులప్ప నువ్వు నీ 3వది 3వ తరగతి మాకొస్తే మాది 4వ తరం ఇప్పుడు మేము పోతే పసిగట్టింది కాదు మంది పెద్ద చరిత్ర అయిపోతుందేమో అన్న 6 మంది అన్నదమ్ములు ఏడాదిలే ముందు తింటారా? చేతిలో చేయాల్సిపోయింది ఎవరు వీళ్ళమ్మయ్య ఎవరమ్మయ్య వీళ్ళమ్మయ్య ఇట్లా చేతిలో ఇచ్చిన మాట ఇచ్చినట్టే నర్సమ్మ కొడుకు ఇట్లా చెప్తున్నాడు వదినా నేను ఎవడో కూర్చోబెట్టుకొని అడగాల్సిందే నువ్వు ఖచ్చితంగా బచ్చిదానో ఎవరో నాకు తెలియదు నేను ఇచ్చిన మాట ఇచ్చినట్టే అని చేతిలో చేయించి అంటే ఇంకో విషయం చెప్తా ఎన్నో ఎవరు ఈ రెడ్డిపల్లిలో మా బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది తెలుసా కొండమ్మ అంటే మొత్తం ఊర్లోనే పేరు ఎట్లా కొండమ్మ అనేది
మళ్ళీ అట్లానప్పుడు వాళ్ళకి తెలిసిండదా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆయనకి కొండమ్మ ఎట్లా అనేది ఎవరు సార్ పెద్ద ఏరా? కూతురు. ఏరా పిల్ల?